కాస్తున్నాయా అంటూ డబ్బును వృధా చేసేవారిని అనటం వింటుంటాం. వాస్తవానికి ఇది నిజమే. కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థం చెట్ల నుండి సేకరిస్తారు. పైనస్ రక్స్ బర్గై అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ వృక్షాలు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని పలు చోట్ల విస్తారంగా పెరుగుతున్నాయి. సిల్వర్ ఓక్ చెట్ల తరహాలో నిటారుగా ఈ వృక్షాలు పెరుగుతాయి. వీటి కలపతో తయారయ్యే కాగితం అత్యంత నాణ్యతతో ఉండటం వల్ల దీన్ని కరెన్సీ తయారీలోనూ వాడుతుంటారు. డబ్బులు చెట్లకు కాస్తాయా అంటూ చాలా మంది వ్యంగ్యంగా అంటుంటారు. కానీ చాలా దేశాల్లో డబ్బులను చెట్టు నుంచి తయారు చేస్తారు. ముఖ్యంగా అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఆల్పైన్స్ చెట్ల కలప నుంచే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. ఆయా దేశాల్లో మెత్తని స్వభావం కలిగిన ఆల్పైన్స్ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల కరెన్సీ నోట్ల తయారీకి పూర్తిగా వీటిపైనే ఆధారపడతారు. మన దేశంలో చెట్ల నుంచి కరెన్సీ నోట్లు తయారు చేయకపోయినా ఇందుకోసం ఉపయోగించే అరుదైన ఆల్పైన్స్ చెట్లు మాత్రం మన దగ్గర 30 ఏళ్లుగా పెరుగుతున్నాయి. వాటిలో చింతపల్లి ప్రాంతం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట అటవీశాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం చింతపల్లి మండలంలోని 7 ప్రాంతాల్లో దాదాపు 43 హెక్టార్లలో ఆల్పైన్ మొక్కలను శాస్త్రవేత్తలు నాటారు. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో చెట్లు బాగా పెరిగాయి. చింతపల్లి అటవీ ఫారెస్ట్ డివిజన్లో పైన్స్ ప్లాంటేషన్ 1973 సంవత్సరం 1986 ప్రాంతాల్లోని రీసెర్చ్ నుంచి నాటడం జరిగింది. ఈ పైన్స్ అనేటటువంటిది ముఖ్యంగా కొనిఫెరస్ అని అంటారు. ఇవి ఎక్కువగా మంచు ప్రాంతాలు హిమాలయ రీజన్స్లో వస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా సుమారుగా 3800 ఎలివేషన్ ఉండటం వల్ల, చల్లదనం ఉండటం వల్ల ఇక్కడ కూడా వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎక్స్పెరిమెంటల్గా చింతపల్లి ఫారెస్ట్ డివిజన్లో సుమారు 7 ప్రాంతాల్లో ప్లాంటేషన్ చేయడం అనేది 43.33 హెక్టార్లలోనే ఇక్కడ విస్తరించింది. ఈ కోనిఫెరస్ అనేటటువంటి ఫారెస్ట్ ఇది హిమాలయాల్లో మాత్రం న్యాచురల్గా వస్తుంది. ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, ప్లాంటేషన్ అయితే బాగా వచ్చింది. అవి సుమారుగా ఎందుకంటే బ్రాడ్ లీవ్ స్పీసెస్ లాగా కాకుండా అవి మిడిల్స్ ఏవైతే ఉంటుందో ఒక కార్పెట్ లాగా ఫామ్ అయ్యి డ్యూరింగ్ సమ్మర్ సీజన్లో ఏమైనా ఫైర్ అయిందని అంటే అన్కంట్రోలబుల్ కాబట్టి అవి మన దానికి ఇంకా అనుకూలంగా ఉందా లేదనేటటువంటిది ఇంకా రీసెర్చ్ సాగిస్తున్నారు. అయితే వీటికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వీటికి ఉండేటటువంటి యాడ్వర్స్ కండిషన్స్ కూడా ఉన్నాయి. బహుళ ప్రయోజనాలు అంటే ఇవి ముఖ్యంగా ఈ కరెన్సీ పేపర్ తయారు చేయడానికి ఆయిల్ కంటెంట్ ఉండటం వల్ల మంచి ఫైన్ పేపర్ వస్తుంది. ఫైన్ పల్ప్ కింద యూజ్ చేస్తారు. అలాగే కోనిఫెరస్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కడైనా ఫైర్ జరిగిందంటే ఫిట్ ఫైర్ కాకుండా సర్ఫేస్ ఫైర్ కూడా జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్. కాబట్టి మన ప్రాంతాన్ని అన్నీ కూడా ఆకులు రాల్చే డైడిసిడిస్ ఫారెస్ట్ సంబంధించి కాబట్టి సమ్మర్ సీజన్లోనే ఎక్కువగా ఎండగా ఉండటం వల్ల నిడిల్స్ అన్ని డ్రై అయ్యి ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అంతగా అడ్వైజబుల్ కాదనేటటువంటి విషయాన్ని కూడా అని అనుకుంటున్నాం. ఎందుకంటే వాటికన్నా ఇంకా అదర ఎగ్జిస్టింగ్ ఉండేటటువంటి న్యాచురల్ స్పీసెస్ ఏగిస, మామిడి, సంపంగి ఇలాంటి స్పీసెస్ అయితేనే సాయిల్ ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉండే స్పీసెస్ని ప్రపోజ్ చేయడం మంచిదని భావిస్తున్నాం. మన దేశంలో ఆల్పైన్స్ చెట్ల పెంపకం తక్కువగా ఉండటం వల్ల నగదు తయారీకి ఉపయోగించడం లేదు. కరెన్సీ తయారీకి సంబంధించిన యంత్ర సామాగ్రి కూడా అందుబాటులో లేదు. దీంతో ఈ కలపను ఫర్నిచర్, ఇళ్లల్లో కబోర్డ్లు, ఫ్లోరింగ్, అలంకరణ వస్తువుల తయారీ వంటి వాటికి వినియోగిస్తున్నారు. చాలా ఎత్తుగా ఉండే ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వేసవిలో సేద తీరేందుకు అనువుగా ఉంటున్నాయి.